నా వెనక ధర్మతేజ గారు ఉన్నారన్న విషయం రౌడీలకి తెలిసింది అంటే దీని వెనకెవరో చాలా పెద్దవాళ్లే ఉన్నారు. డబ్బులు తెచ్చావా? తెచ్చాను. ముందు అమ్మాయిని పంపించు. నువ్వు డబ్బు నువ్వు, నేను అమ్మాయిని పంపిస్తాను. ఇదిగో డబ్బు. రేయ్, ఆగు. ముందు అమ్మాయిని పంపించు. రేయ్, తీసుకురారా. అక్క, భయపడకు, నీకేం కాదు. నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో. వెళ్ళు. ఆగు. రేయ్, ఒకసారి లోపల ఉన్నది మొత్తం డబ్బేనా కాదో చెక్ చేయరా. అన్నీ దొంగ నోట్లున్నాయన్నా. బాగా చెక్ చేయరా ఒకసారి. అన్నవి డమ్మి నోట్స్. లేవరా, లే. నేనొక మామూలు ఆటో డ్రైవర్ని, అలాంటి నన్నే 5 కోట్లు అడిగారంటే మీరు మామూలు కాదురా. పుష్ప, అక్క, పుష్ప, ఫోన్ తీసుకుంటా. అక్క, ఇదిగో ఫోను. హలో రాణమ్మ. రాజన్న, దుందిగల ఎయిర్ ఫోర్స్ అకాడమీలోకి వెళ్లే రూట్లోకి రా. అలాగే రాణమ్మ. ఒక 3 రౌడీలు నా చేతిలో చావు దెబ్బలు తిని ఇక్కడ పడున్నారు. వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. నేను చెప్పేంత వరకు వాళ్ళు మన హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. నేను తర్వాత మాట్లాడతాను. అలాగే రాణమ్మ. నీ డేరింగ్ అండ్ డాషింగ్కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అత్తయ్య. రవ్వంత భయం లేకుండా ఆ కిడ్నాపర్స్కి ఎదురెళ్ళి పుష్పాని సేవ్ చేసుకున్నావు. నువ్వు సూపర్ అత్తయ్య. మీరు మామూలు వాళ్ళకి కాదమ్మా. నిజంగా మీరు చాలా గ్రేట్ మేడం. మా కాకీలు చేయాల్సిన పని కూడా మీరే స్వయంగా చేసి ఆ కిడ్నాపర్స్ ప్లాన్ ని తిప్పికొట్టారు. రియల్లీ గ్రేట్ మేడం. మేడం, ఇకనైనా ఎవరి మీదైనా కంప్లైంట్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించివ్వండి. లేనిపోని అపనిందలతో మా విలువైన సమయాన్ని వృధా చేయకండి. వస్తాం కానిస్టేబుల్స్. రాణమ్మా, నువ్వు చాలా పెద్ద రిస్క్ చేశావు. నీకు కానీ అమ్మాయి కానీ ఏదన్నా అయ్యుంటే నాకేమవుతుంది ధర్మతేజ గారు? ఈ రాణమ్మ ఎన్నో ఒడిదుడుకులు దాటుకుని ఇంత దూరం వచ్చింది. నాకేం కాదు. నా మీద మీకున్న ఈ కాస్త కనికరానికి చాలా థ్యాంక్స్. ఏదేమైనా సరే మా రానమ్మ చాలా గ్రేట్. అమ్మనెవ్వరూ ఏం చేయలేరు. నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది.
చేయించింది. రేయ్ చెప్పరా, నా దగ్గర 5 కోట్లుంటాయని, నా వెనక ధర్మతేజ్ గారు ఉన్నారని మీకెవరు చెప్పారా? చెప్పరా, చెప్పు. మిమ్మల్ని నా మీద కుసుకొలిపింది ఎవరు? మిమ్మల్ని కిరాయికి మాట్లాడుకున్నా మీ యజమాని ఎవరు? చెప్పరా, చెప్పరా. ఎవరు లేరు మేడం, మేమే ఇదంతా చేసాం. చెప్పు. రేయ్, పొగ బాంబులు పెట్టిన నాకు ఒరిజినల్ బాంబులు పెట్టి మిమ్మల్ని చంపడం నాకు పెద్ద పనేం కాదురా. నన్ను హంతకురాల్ని చేయకుండా మర్యాదగా నిజం చెప్పరా. తెలియదు మేడం. చెప్పు. చెప్పరు. చెప్పమంటుంటే మర్యాదగా నిజం చెప్పరా. చెప్పరా. చెప్తాను. చెప్పు. నిజం చెప్పేస్తాను. పుష్ప, రికార్డ్ చెయ్యి, రికార్డ్ చెయ్యి. చెప్పు. నిజం చెప్తా. ఇదంతా చిత్రాంతి మేడం చేయించింది. చిత్రాంతి మేడం చేయించింది. చిత్రాంతి మేడం చేయించింది. ఏంటి, షాక్ అయ్యావా? నువ్వు కిడ్నాప్ చేయమని పంపించిన వాళ్లలో ఒకటి వాయిస్ ఇది. ఏంటి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎవరిదో వాయిస్ రికార్డ్ చేసుకుని వచ్చి నేను కిడ్నాప్ చేయించానని కొత్త డ్రామా మొదలు పెట్టాలని చూస్తున్నావా? ఏయ్ రాణమ్మ, ఎవడిదో మిమిక్రీ వాయిస్ తీసుకొచ్చి నన్నే కొడతావా? నిన్ను ఇంకొక్కసారి అబద్ధం ఆడావంటే ఈసారి దెబ్బకి నీ మొహం పగిలిపోతుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? పుష్పని కిడ్నాప్ చేయించింది నువ్వేనని పక్కా ఆధారాలతోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు పంపించిన రౌడీలు ఇంకా నా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు. తీసుకురానా? అందరి ముందు నిరూపించినా? చెప్పు. ఛీ, ఇంత చీప్ మెంటాలిటీనా నీది? వాడు నన్ను 5 కోట్లు ఇమ్మని అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అరే, నేను నడిపేది ఆటో, నేనుండేది ఒక సాధారణమైన ఇల్లు, ఆ అమ్మాయి చదివేది చిన్న కాలేజ్. అలాంటిది పుష్పని కిడ్నాప్ చేసి 5 కోట్లు అడుగుతున్నారంటే కనీసం నా దగ్గర 50 కోట్లైనా ఉండాలి కదా. లేవు కదా. ఆటో నడిపితేనే కుటుంబం నడిపించే పరిస్థితి నాది. అంటే వాళ్ళు 5 కోట్లు అడుగుతున్నారంటే మన గురించి తెలిసిన వాళ్లే అయ్యుండాలి. ధర్మతేజ గారికి సంబంధించిన పౌరా పటాన్ని నా పేరు మీదే ఉందని తెలిసిన వాళ్లే అయ్యుండాలి. అలా తెలిసిన వాళ్ళు ముఖ్యంగా మన ఇంట్లో వాళ్లే అనేసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎవరో నేను మన అనుకుంటున్న వాళ్లే ఈ ఇంట్లో వాళ్లే అని. కానీ ఎవరు ఏంటి అనేది నాకు అసలు అంతు చిక్కడం లేదు. కనీసం నీ మీద కూడా నాకు డౌట్ రాలేదు. ఆ రౌడీ నుంచి పుష్పని సేవ్ చేసుకునే క్రమంలో ఒకడిని పట్టుకుని చావబాతే ఇదిగో ఇలా నీ పేరు చెప్పాడు. చెప్పు, ఎందుకు చేసావు ఇదంతా? మరి ఇంకేం చేయమంటావు? మరి ఇంకేం చేయమంటావు? మరి ఇంకేం చేయమంటావు?
ప్రతిదీ రాణమ్మ రాణమ్మ రాణమ్మ. నీ దగ్గరకే వచ్చి అడుక్కోవాలా? అసలేంటి, నాకంటూ ఖర్చులుండవా? నాకంటూ మెయింటెనెన్స్ ఉండదా? ఈ చిత్రావతి రేంజ్ ఏంటి? ది గ్రేట్ ధర్మతేజ గారి భార్య. హ, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే 25,000, ఒక షాపింగ్కి వెళ్ళాలంటే 1,00,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఏంటి, పార్టీలేంటి? ఆ? అసలేంటి, ఎన్ని ఖర్చులుంటాయి అనుకున్నావు నాకు? పోనీ ఆయన్నెళ్ళి డబ్బులు అడుగుదామంటే ఆయన నీ పేరే చెప్పి నీ దగ్గరే తీసుకోవాలంటారు. ఇంక నన్నేం చేయమంటావు? నీకేదైనా అవసరం ఉంటే నన్ను నేరుగా అడగచ్చు కదా. అదో తెలిసి వీధి రౌడీలతో కలిసి ఇలా కిడ్నాపులు చేయించడం ఏంటి? అప్పుడైనా ఒక హ్యూజ్ అమౌంట్ నా చేతికొస్తుంది కదా. కొన్ని రోజులైనా నేను అనుకున్నట్టు నేను ఎంజాయ్ చేయొచ్చు కదా. అయితే ఇదే విషయం ఇంట్లో అందరి ముందు చెప్పి నీ గుట్టు బయట పెట్టినా? చెప్పేదానివే అయితే ఇందాకే చెప్పేదానివి కదా. చెప్పలేదు అంటే అది నా మానవత్వం. నీకు విషయం చెప్పనా? ఇన్నేళ్ళు ఈ ముగ్గురు పిల్లలు నన్ను అమ్మా అమ్మా అని పిలిచారు. ఒక్కసారి ఈ అమ్మ వాళ్ళమ్మ కాదని తెలిసి మరో అమ్మ వాళ్ళ అమ్మ అని నీ మీద ఎంతో ప్రేమని గౌరవాన్ని పెంచుకున్నారు. నువ్విలాంటి కిడ్నాప్ని, డబ్బు కోసం ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించావని వాళ్ళకి తెలిస్తే వాళ్ల నోటి నుంచి వచ్చే అమ్మ అనే పదం మీద వాళ్లకొక రకమైన వికారం, అసహ్యం కలుగుతుంది. అమ్మ అనే పవిత్రమైన బంధం మీద వాళ్ళకి నమ్మకం పోతుందని నీకందరి ముందు కాకుండా ఇలా సెపరేట్గా వచ్చి బుద్ధి చెప్తున్నాను. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు వేసావంటే అస్సలు ఊరుకోను. ఇన్నాళ్ళు నువ్వు రాణమ్మలో కేవలం ఒకవైపు మంచితనాన్ని మాత్రమే చూసావు. నాలో రెండో వైపు చూడలేదు. చూడాలనుకోకు. ఇంకోసారి ఇలాంటిది చేశావో నీ గురించిన ఆధారాలన్నీ బయటపెట్టి నీ అంతు చూస్తాను. జాగ్రత్త. రాణమ్మా, నువ్వు కూడా నన్ను ఒకవైపు మాత్రమే చూశావు. హ, కానీ ఈ చిత్రావతిలో ఉన్న ఇంకోవైపు నువ్వింకా చూడలేదు. ఈ చిత్రావతి యొక్క అసలు స్వరూపం ఏంటో చూస్తే మీరెవ్వరూ తట్టుకోలేరు. అదేంటో మీరు తొందరలోనే చూస్తారు. హ, నన్నే కొడతావు కదూ? చెప్తా. ఏంటి కృష్ణ అలా చూస్తున్నావు? నువ్వేంటిక్కడ? యోగా మ్యాట్ కృష్ణ. చూసిన తర్వాత కూడా ఏంటని అడుగుతావేంటి? నువ్వు యోగానా? ఏ, నేను యోగా చేయడానికే వచ్చాను. నీకు యోగా చేయడం కూడా వచ్చా? రాదు, నువ్వే నేర్పించాలి. నేను యోగా నేర్పించాలా నీకు? నాకు యోగా చేయడం రాదుగా, మరి నువ్వే నేర్పించాలి. యోగా అంటే కాళ్ళు చేతులు ఊపడం కాదు, పరిగెత్తే మనసుని ప్రశాంతంగా ఉంచడమే యోగా. నీకు నేర్పించడం కుదరదులే గాని వెళ్ళమ్మా, వెళ్ళు. అందుకే కదా కృష్ణ నీ దగ్గర యోగా నేర్చుకోవాలని వచ్చింది. కుదరదని చెప్తున్నాను కదా, విసిగించకుండా వెళ్ళు. మావయ్య, ఒక్క నిమిషం. ఏంటమ్మా ప్రియా, ఏమైంది? చూడండి మావయ్య, కృష్ణని యోగా నేర్పించమంటే నేర్పించట్లేదు. మీరైనా చెప్పండి. కృష్ణ అంతగా అడుగుతోంది కదరా అమ్మాయి. ఆ యోగాసనాలేవో ప్రియకి నేర్పించవచ్చు కదా.
చెప్పానమ్మా, కృష్ణ చేసే యోగాసనాలన్నీ జాగ్రత్తగా చూసి నేర్చుకో. థ్యాంక్ యూ మావయ్య. ఇప్పటికైనా నేర్పిస్తావా? సరే, చూసి నేర్చుకో. ఏంటి కృష్ణ, ఇంత కష్టంగా ఉంది యోగా? అందుకే అన్నాను మరి, నువ్వు చేయలేవు అని. నువ్వు చేయలేవన్నందుకైనా నేర్చుకుని చేసి చూపిస్తాను కృష్ణ. చూస్తూ ఉండు. అవునా? సరే, ఇంకో యోగాసనం వేసి చూపిస్తాను, ట్రై చేయి. ఆ, చెయ్యి. హ? మ్మ్. కృష్ణ, నాకు రావట్లేదు. నేను నీ భార్యనే కదా కృష్ణ, కొంచెం నేర్పించొచ్చు కదా. నాకంత టైం లేదు. యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, చూసి నేర్చుకో. మావయ్య! ఏంటి డ్రామాలా? కాదు, యోగాసనాలు నేర్పించొచ్చు కదా కృష్ణ, ప్లీజ్. సమయమా అదేమిటంత తొందరేంటి ఆగుమా సమయమా మరింత హాయి పోగు చేయనీయుమా చేతిలోన చేతులేసుకున్న చోటులోన చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన శ్వాసలోకి శ్వాస చేరుకున్న మాయలోన ఆనందవర్ణాల సరిగమా. సరే, ఈ యోగాసనం కుదరదులే కానీ ఇంకో యోగాసనం నేర్పిస్తాను. ఇక్కడికి రమ్మంది, తను మాత్రం ఇంకా రాలేదు. ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఎస్పీ ఆఫీసులో సబ్మిట్ చేయమని జయంతికి చెప్పొచ్చాను. చేశాడో లేదో. అవతల నాకు చాలా పనులున్నాయి. ఈ కార్తీక్ ఇంకా రాలేదేంటి? సారీ కళ్యాణ్, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే కార్తిక. ఏంటింది అర్జెంటుగా కలవాలని ఫోన్ చేసి రమ్మన్నావు? ఏమైంది? ఇప్పుడంతా ఓకే కదా? ఓకేనే కదా అంటే దేని గురించి మాట్లాడుతున్నావు కళ్యాణ్? అదే, నీ ఒంట్లో ఉన్న విషసర్పం గురించి. పూర్తిగా వదిలిపోయిందా లేదా అని. కళ్యాణ్, సారీ, జస్ట్ కిడింగ్. అది నీతో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఆగాగు. ఏంటి కార్తిక సిగ్గుపడుతున్నావు? ఎప్పుడూ లేంది ఈ సిగ్గుపడ్డం ఎక్కడ నేర్చుకున్నావు కార్తిక? ఏంటి కళ్యాణ్ అలా అంటావ్? ఏం నేను సిగ్గుపడకూడదా? యా సిగ్గుపడు. నువ్వు సిగ్గుపడుతుంటే చాలా బాగున్నావు. ఫస్ట్ టైం నా కళ్ళకి ఒక అమ్మాయిలాగా కనిపిస్తున్నావు. చూసిన వరకు చాలే కార్తిక. ముందు నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏంటో త్వరగా చెప్పు. అవతల నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. నేను చెప్తుంటే మధ్యలో నువ్వే కదా డిస్టర్బ్ చేస్తున్నావు. సరే, ఇంక నేను డిస్టర్బ్ చేయలే కానీ నువ్వే చెప్పు. అది నీతో నేరుగా ఎలా చెప్పాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు కళ్యాణ్. కానీ ఎప్పటికైనా ఈ విషయం నీతోనే చెప్పాలి. ఇప్పటికే నీకు చెప్పకుండా చాలా లేట్ చేశాను. నీ కళ్ళలోకి చూస్తూ నేను చెప్పాలనుకున్నది చెప్పలేను కళ్యాణ్. వెనక్కి తిరిగి చెప్తాను.
ఒకప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు నువ్వు రోజు నా చుట్టూ తిరిగేవాడివి కదా కళ్యాణ్. అప్పుడు నీకు నేనంటే చచ్చేంత ప్రేమని నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆ పాత విషయాలని ఎందుకు కార్తిక? పాత విషయాలేవి నేను మర్చిపోలేదని నీకు తెలియాలిగా కళ్యాణ్. సరే, కంటిన్యూ చేయి. సుబ్రహ్మణ్యం గారు, ఆల్రెడీ ఇంట్లో అందరి పేర్ల మీద ఇన్సూరెన్స్ ఉంది కదా? ఏమో తెలియదు మేడం. చిత్రావతి మేడం గారే ఈ ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. మిమ్మల్ని బలి పశువుల్ని చేయడానికే ఈ ఇన్సూరెన్స్లు. నా మనసులో ఏముందో, నేను మీ వెనక ఏం కుట్ర పన్నుతున్నానో ఈ సృష్టిలో ఆ దేవుడికి కూడా తెలియదు.